హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం గోంగూర పచ్చడి అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరతో ఏంటంటే మనం పచ్చడి అయితే ముందుగా ఒక కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి, ధనియాలు, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, చిన్నది ఇది ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్. ఇవన్నీ వీటికి కావలసిన పదార్థాలు. ఇంకా గోంగూర ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఇది బాగా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు మనం నూనె వేద్దాం ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను అనమాట. నూనె వేసి ఇవంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎండుమిర్చి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎండుమిర్చి మొత్తం వేసుకోవాలన్నమాట. చూడండి, ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. ఇది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అయితే ధనియాలు వేస్తున్నాను. ధనియాలు వేస్తుంది కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వేస్తున్నాను ఒక బౌల్లోనే. మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. గోంగూరని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఈ గోంగూరని మనమైతే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే గోంగూర తీస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపిసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఈ గోంగూర అంతా బాగా మగ్గాలన్నమాట. చూడండి మీరు కూడా. ఇది బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఎంత మగ్గిపోయింది ఇది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, కరివేపాకు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గిపోయింది. ఇంకా ఉల్లిపాయలు అనేది గోంగూరకి బాగా కలిసాయి కాబట్టి మనమైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా మీకు? ఇది రోల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది అప్పుడు పాతకాలంలో ఇలా దంచుకునేవాళ్ళు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ టేస్ట్ని తెచ్చుకుందామని ఈ రోల్తో మనం అయితే దంచుకుంటున్నాము. ఇప్పుడైతే మనం ముందుగా మిర్చి ఇంకా ధనియాలు అనేవి మనం ముందుగా వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను వేసేస్తున్నాను. ఇది గల్లుప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. చూడండి నేను వేస్తాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే దంచుకుందాము. ఫ్రెండ్స్ అప్పుడే పేస్ట్ అయిపోయేది, ఇంకా అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే చాలా ఎక్కువ పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, తిప్పుకొని మళ్ళీ ఇలా అనుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నాను. ఈ విధంగా మనం తిప్పుకొని
ఇలాగంటూ ఉండాలి, బాగా పేస్ట్ అవ్వాలి ఇది. మనం ఎప్పుడు ఏదైనా పచ్చడి అయినప్పుడు ఈజీగా అయిపోవడానికి, షార్ట్ వేలో అయిపోవడానికి మిక్సీ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మనం మిక్సీ కన్నా రోడ్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను దీంట్లోనే వేసాను ఫ్రెండ్స్. అందుకే షార్ట్గా ఈజీగా అయిపోయే బదులు మెల్లగా చేసుకొని మనకు నచ్చినట్టు చేసుకొని మనకి నచ్చినట్టు తింటాం కదా ఫ్రెండ్స్. ఇందులో అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, పేస్ట్ అయిపోయింది అప్పుడే. చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇప్పుడైతే నేను గోంగూర వేసేస్తున్నాను. మీకు క్లియర్గా కనబడడం కోసం నేనైతే చూపించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను అనేసి నేనైతే ముందు కెమెరా అనేది పెట్టాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూస్తుంటేనే మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు మనం మెల్లగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా అన్నం అనుకోండి, ఈ ఉల్లిపాయలు అవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. చూడండి, చాలా మెల్లగా దంచుతున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే ఈ కర్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్ దంచడానికి, అది వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్. అదైతే అది ఎత్తడం కొంచెం కష్టమే ఫ్రెండ్స్, అయినా ఎత్తాను. నా కష్టానికి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీలో ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తూ మనకు నచ్చినట్టుగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది ఇది అయితే. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి అయితే ఫుల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఈ పచ్చడి. ఇదైతే మొత్తం పేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా బరకగా ఉండాలి. అదే మిక్సీలో వేసామనుకోండి ఫుల్గా పేస్ట్ చేసిద్ది అనమాట. ఇలా చేస్తేనే పచ్చడి బాగుంటుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకే ఇది సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కారంగా ఘాటుగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. ఎంతైనా ఈ రోల్ టేస్ట్ రోల్దే ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా ఇలా రోల్తో పచ్చళ్ళని అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.